ముమ్మిడివరం మండలంలోని మండల ప్రజా పరిషత్ పాఠశాలలో జీఎంసీ బాలయోగి గురుకుల పాఠశాలలో పేరెంట్స్ కమిటీ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో హై స్కూల్ చైర్మన్గా పోలిశెట్టి వెంకట్రావు, వైస్ చైర్మన్గా వర్మ, జెడ్పీ హై స్కూల్ చైర్మన్గా కాకి శ్యామలరావు, వైస్ చైర్మన్గా వెంకటలక్ష్మి, గురుకుల పాఠశాల చైర్మన్ నల్లా సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. అనంతరం పాఠశాలలో వివిధ అంశాలపై సమస్యల కోసం చర్చించారు. పాఠశాల సమస్యలను స్థానిక నాయకుల దృష్టికి తీసుకెళ్లి అభివృద్ధికి కృషి చేస్తామని వీరందరూ ఈ సందర్భంగా మీడియాకు వెల్లడించారు. ఈ రోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముమ్మిడివరంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు చాలా సజావుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరిగాయి. మరి ఆ స్కూల్ మేనేజ్మెంట్ ఎన్నికలు నిబంధనలు గవర్నమెంట్ ఏదైతే నిబంధనల్ని పాటించమని చెప్పిందో అవన్నీ కూడా మేము తూచా తప్పకుండా పాటించి చక్కగా ఈ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీలో కాకి శ్యామలరావు గారు చైర్మన్ గాను, వెంకటలక్ష్మి గారు దోల వెంకటలక్ష్మి గారు వైస్ చైర్మన్ గారు ఎన్నుకోవడం జరిగింది. మరి వారందరికీ మనకి వారికి చక్కటి విధి విధానాలను కూడా చెప్పడం, వారి చేత ప్రమాణం చేయించడం జరిగింది. మరి దీనికి సహకరించినటువంటి ఈ యొక్క కమిటీ ఎన్నిక సజావుగా సాగడానికి సహకరించిన గ్రామస్తులు, అలాగే వివిధ పార్టీ నాయకులంతా కూడా చాలా చక్కగా సహకరించారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి తల్లిదండ్రులు కూడా చాలా యాక్టివ్గా పాఠశాలకు వచ్చి టైంకి వచ్చి చక్కగా ఈ ఎన్నికల్లో పాల్గొనడం జరిగింది. మరి పాఠశాల అభివృద్ధిలో కమిటీ యొక్క భాగస్వామ్యం గురించి వారికి వివరించడం, వారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. చైర్మన్ గారు కానీ సభ్యులు కానీ హామీ ఇవ్వడం జరిగింది. మరి వారి సహకారంతో పాఠశాల ముందుకు తీసుకెళ్ళడానికి నేను మా స్టాఫ్ కూడా సహాయశక్తిలో ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు. పదవులు ఉంటారు. మధ్యలో కనుక విద్యార్థి కనుక పాఠశాలను విడిచి వెళితే ఆ విద్యార్థి సంబంధించిన పేరెంట్ పదవి ఆటోమేటిక్గా రద్దు అవుతుంది. వారి స్థానంలో కొత్త వారిని ముమ్మిడివరం నియోజకవర్గం కట్రేనికొండ మండలం చెయ్యేరు గ్రామంలో జెడ్పీహెచ్ హై స్కూల్లో విద్యా కమిటీ ఎన్నిక జరగడం జరిగింది. ఈ ఎన్నికలో చైర్మన్, వైస్ చైర్మన్గా మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. స్కూల్ మీద మా మీద ఎంతో బాధ్యత అయినటువంటి పదవి ఇచ్చి మాకు ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ కోసం అభివృద్ధి చేయడం కోసం మేము ఎంతో తోడ్పడతామని, అదేవిధంగా మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అయినటువంటి పుచ్చిమహేష్ గారు ఆయన సమక్షంలో మాకు ఈ అవకాశం దక్కడంతో మేము అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని మా యొక్క విన్నపం చేస్తాం. నియోజకవర్గంలో చెయ్యేరు జిల్లా పరిషత్ స్కూల్కి హై స్కూల్కి తల్లిదండ్రుల సమక్షంలో మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది చైర్మన్గా. దానికి స్కూల్ భవిష్యత్తు కోసం ఏదన్నా కృషి చేస్తామని మేము చెప్తాం. కలుపుకొని అందరి సహకారంతో, ఎమ్మెల్యే గారి సహకారంతో, గ్రామ పెద్దల సహకారంతో స్కూల్ని అభివృద్ధికి తోడ్పడుతూ అన్ని పనులు చేసుకుంటూ వెళ్తాం. ముందుగా ఏంటంటే ఈ బాలికల గురుకుల పాఠశాల స్కూల్ యాజమాన్యం ప్లస్ స్కూలు ఈ యొక్క పిల్లల తల్లిదండ్రుల యాజమాన్యం ఈవేళ మరి అందరం కలిసి చైర్మన్ ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో నేను మరి వీళ్ళందరూ ప్రపోజ్ చేసి నన్ను నిలబెట్టడం జరిగింది. నా పేరు నల్లా వీర వెంకట సత్యనారాయణ. ఏంటంటే ఈ యొక్క హాస్టల్లో ఎటువంటి కార్యక్రమాలు ఉన్నా, ఎటువంటి అంటే చెత్తాచెదారం చాలా విధిగా ఉన్నాయి, ఏవి బాగోలేదు. మరి ఇప్పటి నుంచైనా ఈ అన్నిటిని మేము క్లీన్ చేసి మరి మేడం గారితో మాట్లాడి, మరి తర్వాత ఏ వర్క్ ఉన్నా సరే ఎమ్మెల్యే గారితో కానీ మరి అశోక్ అన్నయ్యతో కానీ వీళ్ళందరితోటి మాట్లాడి ఎటువంటి పనులు ఉన్నా కూడా మరి ప్రిన్సిపాల్ మేడంతో మాట్లాడడం కానీ మరి ఎమ్మెల్యే సార్తో మాట్లాడడం, వారందరితో మాట్లాడి ఈ వర్క్లన్నీ చేయించాలని బాధ్యతగా తీసుకుంటానని మాట్లాడి. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మీ మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.